నమస్కారం. మానవ మనస్తత్వం, అధికార చదరంగం, ఈ రెండింటి లోతుల్ని విశ్లేషించే మన సిరీస్కి తిరిగి స్వాగతం. గతంలో మనం 1 నుండి 39 పవర్ లాస్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రాబర్ట్ గ్రీన్ ది 48 లాస్ ఆఫ్ పవర్లోని అత్యంత పవర్ఫుల్ అండ్ కొంచెం భయంకరమైన 40 నుండి 44 సూత్రాల లోతుల్లోకి వెళదాం. మనుషుల మైండ్స్ని శాసించే ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటో, ఆ వ్యూహాలేంటో ఇప్పుడు ఛేదిద్దాం. లెట్స్ డైవ్ రైట్ ఇన్. నిక్కోలో మాక్యవెలి ఏమన్నారంటే, తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకునే యువరాజు మంచిగా ఉండకపోవడం ఎలాగో ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ మాటల వెనుక ఉన్న అస్సలు అర్థం గమనిస్తే పవర్ గేమ్స్లో ఎప్పుడూ దయా, జాలి పనికిరావని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కొంచెం ప్రాక్టికల్గా, అవసరమైతే కాస్త స్వార్థంగా ఆలోచించాల్సిందే అని ఈ డార్క్ సైకాలజీ మనకు చెప్తోంది. డార్క్ సైకాలజీ ఇంకా స్ట్రాటజీకి సంబంధించి ఇదొక అద్భుతమైన సోర్స్ మెటీరియల్. ఇది కేవలం పాత చరిత్రను మాత్రమే చెప్పదు. ఈనాటి మోడ్రన్ సొసైటీలో మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ల రియల్ ఫేసెస్ ఏంటో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, మనం మనుషులను చూసే కోణమే పూర్తిగా మారిపోతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ స్టెప్ వేద్దాం. సమాజంలో ఎవరికైనా ఏదైనా ఫ్రీగా దొరుకుతోందంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద ట్రాప్ ఉందని అర్థం. లా 40 ఇదే చెప్తోంది, డిస్పైజ్ ద ఫ్రీ లంచ్. ఉచితంగా దొరికేదాన్ని ఎప్పుడూ తక్కువగానే చూడాలి. ఎందుకంటే ఆ ఫ్రీగా వచ్చేవాటి వెనక ఎప్పుడూ ఒక హిడెన్ కాస్ట్ దాగి ఉంటుంది. అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అవ్వొచ్చు, లేదా ఏదైనా తిరిగి ఇవ్వాలన్న ఒక ప్రెషర్ అవ్వొచ్చు. ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్ట్రాటజీల్లో ప్రధానంగా 4 వ్యక్తులకు మనం చాలా దూరంగా ఉండాలి. ఫస్ట్, ది గ్రీడీ ఫిష్. వీళ్ళు కేవలం డబ్బు మాత్రమే చూసి మనుషులను వాడుకునే రకం. సెకండ్, ద బార్గెయిన్ డీమన్. ఎప్పుడు బేరాలాడుతూ మన టైంని, పీస్ ఆఫ్ మైండ్ని లాగేసుకుంటారు. థర్డ్, ద సాడెస్ట్. వీళ్ళు తమ డబ్బుతో పక్కవాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తారు. ఫైనల్గా, ది ఇండిస్క్రిమినేట్ గివర్. వీళ్ళు అందరికీ ఫ్రీగా ఇచ్చేసి తాము ఏదో గొప్పవాళ్లమని ఫీలయ్యే ఎమోషనల్ పీపుల్. ఇలాంటి వాళ్లతో స్నేహం చేస్తే మన పర్సనల్ ఫ్రీడమ్ పూర్తిగా వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ పాయింట్ ఉంది. ఒక వస్తువుకైనా, సర్వీస్కైనా మనం ఫుల్ ప్రైస్ పే చేసినప్పుడు ఆ ఫ్రీడమ్, ఆ పవర్ మన చేతిలోనే ఉంటుంది. మనం ఎవరికీ ఆన్సరబుల్ కాదు. కాని ఎవరైనా ఫ్రీగా గిఫ్ట్స్ ఇస్తుంటే, తీసుకుంటే గనక అది మన మైండ్లో తెలియనొక గిల్ట్ని క్రియేట్ చేస్తుంది. ఆ గిఫ్ట్స్, ఫేవర్స్ ద్వారా మనుషులను సైకలాజికల్గా కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఈ లాని మనకు ఫేవర్గా ఎలా వాడుకోవాలి? ఇక్కడే స్ట్రాటజిక్ జెనరాసిటీ అంటే వ్యూహాత్మక దాతృత్వం అనేది లైన్లోకొస్తుంది. మనం ఇతరులకు ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు వాళ్ల డిఫెన్స్ వీక్ అవుతుంది కదా. మన అసలు ఎత్తుగడలను దాచిపెట్టడానికి డబ్బును ఒక పవర్ఫుల్ వెపన్లా మాడొచ్చు. దాతృత్వంతో ఇతరులను మన వైపు తిప్పుకోవాలి. కానీ వేరే వాళ్ల దగ్గర మాత్రం మనం ఫ్రీగా ఎప్పుడూ ఏది ఆశించకూడదు. పవర్ గేమ్స్లో మనీ సైకాలజీ అంటే ఇదే. ఇక ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సైకలాజికల్ ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ఒక గొప్ప వ్యక్తి లేదా ఒక గొప్ప లీడర్ తర్వాత ఆ ప్లేస్లోకి వారసులుగా వస్తే ఏం జరుగుతుంది? ఆ ఎక్స్పెక్టేషన్స్ తాలూకు భారం ఒక మనిషిని ఎలా కృంగదీస్తుందో లా 41 క్లియర్గా వివరిస్తుంది. అవాయిడ్ స్టెప్పింగ్ ఇంటూ అ గ్రేట్ మ్యాన్స్ షూస్ అంటే మహానుభావుడి స్థానంలో ఎప్పుడూ నేరుగా అడుగుపెట్టద్దు. వేరే వాళ్ల నీడ నుండి బయటపడటం అనేది నిజంగా ఒక ఆర్ట్. అలెగ్జాండర్ ది గ్రేట్ స్టోరీ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తన తండ్రి ఫిలిప్ అప్పట్లో ఒక గొప్ప రాజు. కాని అలెగ్జాండర్ తన తండ్రి పద్ధతులను బ్లైండ్గా ఫాలో అవ్వలేదు. తన తండ్రి లెగసీని పక్కనపెట్టి తనకంటూ ఒక కొత్త ఐడెంటిటీని, ఒక విశాలమైన కొత్త సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. మన మోడర్న్ కెరియర్ లేదా లీడర్షిప్లో కూడా అంతే. సక్సెస్ఫుల్గా ఉన్న ముందు వాళ్లని అలాగే కాపీ కొడితే మనం కేవలం ఒక ఇమిటేటర్గానే మిగిలిపోతాం. ముందున్నవాళ్లు వాడిన ఆ సేమ్ కుక్కీ కటర్ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అవ్వడం వల్ల కేవలం భయం, ఫెయిలియర్ మాత్రమే మిగులుతాయి. ఎందుకంటే ఆ వారసత్వం అనేది ఒక పెద్ద భారం. అలా కాకుండా జీరో నుండి స్టార్ట్ చేసి ఎవరికంటూ వాళ్ళొక కొత్త మార్గాన్ని, ఒక ఒరిజినాలిటీని క్రియేట్ చేసుకున్నప్పుడే ఈ సొసైటీ వాళ్ళని ఒక రియల్ లీడర్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రా పవర్ వాళ్లకి దక్కుతుంది. బల్తస్సార్ గ్రేషియన్ చెప్పిన ఒక మాట ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఒక గొప్ప వ్యక్తి స్థానంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్త పడాలి. ఆ వ్యక్తిని మించిపోవాలంటే రెట్టింపు కష్టపడాలి. ఈ మాటలు మనకు ఒకటే చెప్తున్నాయి, ఎవరి అంచనాలకు బానిస కాకూడదు.
పాత సామ్రాజ్యాన్ని కూల్చేసి మనల్ని మనం కంప్లీట్గా రీక్రియేట్ చేసుకున్నప్పుడే ఆ అసలైన పవర్ మన సొంతమవుతుంది. ఒక గ్రూపులో లేదా ఆర్గనైజేషన్లో పదే పదే గొడవలొస్తున్నాయంటే దానికి కారణం ఆ గ్రూప్ మొత్తం కాదు, వాళ్ళందర్నీ నడిపించే ఒకే ఒక సైలెంట్ ట్రబుల్ మేకర్. వాళ్ళని ఎలా డీల్ చేయాలో లా 42 మనకు చెప్తోంది. స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ స్కాటర్. నాయకుణ్ణి దెబ్బతీస్తే ఆ గుంపు ఆటోమేటిక్గా చెల్లచెదరవుతుంది. సోషల్ సైకాలజీలో పవర్ స్ట్రక్చర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏన్షియంట్ ఏథెన్స్లో ఎవరైనా ఒక పర్సన్ మరీ పవర్ఫుల్ అయ్యి జనాల్లో విషం నింపుతుండే వాళ్లనేకంగా దేశం నుండే బహిష్కరించేవారు. అలాగే చైనాలో మావో జెడాంగ్ తన శత్రువులను నేరుగా అటాక్ చేయకుండా ముందు వాళ్ల పవర్ బేస్ నుండి, అంటే వాళ్ల అనుచరుల నుండి వాళ్లని సెపరేట్ చేసి ఐసోలేట్ చేశాడు. ఫస్ట్ ఆ ట్రబుల్ మేకర్ని ఐడెంటిఫై చెయ్యాలి, వాళ్లని పవర్ బేస్ నుండి వేరు చేయాలి. అప్పుడు ఆ ఫాలోవర్స్ వాటంతటా వారే భయపడి చెల్లాచెదరైపోతారు. గుంపులో ఉన్న ప్రతి ఒక్కరితో వాదిస్తూ కూర్చోడమనేది కంప్లీట్ ఎనర్జీ వేస్ట్. ఆ గ్రూప్ తాలూకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుందో ఆ మెయిన్ లీడర్ని లేదా ఇన్ఫ్లుయెన్సర్ని దెబ్బతీస్తే ఆ నెట్వర్క్ అంతా కుప్పకూలుతుంది. కానీ ఇక్కడొక చిన్న వార్నింగ్: ఆ నాయకుడికి మళ్లీ రివెంజ్ తీర్చుకునే అవకాశంగానీ బలంగానీ ఎప్పుడూ మిగల్చకూడదు. వాళ్లని కంప్లీట్గా ఐసోలేట్ చేసేయాలి. సింపుల్గా చెప్పాలంటే, చెట్టు కూలిపోతే కోతులు పారిపోతాయి. అనవసరంగా ప్రతి ఒక్కరితో యుద్ధాలు చేయకూడదు. ఆ గుంపు వెనక ఉన్న మెదడును టార్గెట్ చేస్తే విజయం వాటంతటా అదే వస్తుంది. పవర్ గేమ్స్లో ఇది అత్యంత కఠినమైన కానీ ది మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఎవరిమీదైనా సరే ఫోర్స్ ఉపయోగించి గెలవడం కంటే వాళ్లు తాముగా మనకు లొంగిపోయేలా చేయడం చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీని గురించే లా 43 మాట్లాడుతుంది. వర్క్ ఆన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల హృదయాలు ఇంకా వాళ్ల ఆలోచనలపై ప్రభావం చూపడం. అసలు ఈ సైకలాజికల్ సెడక్షన్ ఎలా పనిచేస్తుందో గమనిస్తే ఇదొక అద్భుతమైన ఎమోషనల్ ఆర్ట్. ముందుగా ఎదుటివాళ్ల మైండ్ సెట్ ఎలా ఉందో అంచనా వేయాలి. వాళ్ళకిష్టమైన విషయాలతో, వాళ్ల లోపలున్న భయాలతో మనం కనెక్ట్ అవ్వాలి. వాళ్ల మనసుకు హత్తుకొనేలా మాట్లాడాలి. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనుక మనకుంటే ఎవ్వరినైనా సరే అత్యంత విధేయులుగా మార్చుకోవచ్చు. వాళ్ళు మనకోసం ఏమైనా చేస్తారు. మనుషులను డీల్ చేసేటప్పుడు 2 కంప్లీట్ ఆపోజిట్ విధానాలుంటాయి. బలవంతం చేయడం లేదా భయపెట్టడం ద్వారా వాళ్లలో కోపం, ద్వేషం పెరుగుతాయి. అది ఫ్యూచర్లో ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. కానీ ఎమోషనల్గా వాళ్ల మనసుని గెలుచుకుంటే వాళ్లు మనకు లైఫ్ లాంగ్ ఒక లాయల్ సపోర్ట్ సిస్టంలా మారిపోతారు. మోడర్న్ లీడర్షిప్లో మన కింద పనిచేసే వాళ్ల ఎమోషన్స్ను లైట్ తీసుకుంటే ఎంతున్నా సరే ఆ అధికారం ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. మనుషుల హృదయాలను, వాళ్ల ఆలోచనలను గనక మనం ఇగ్నోర్ చేస్తే ఒక్కరోజు అదే జనం మనమీద తిరగబడతారు. ఇక్కడ అసలైన కిటుకు ఇదే. ఇతరుల ఎమోషన్స్ను కంట్రోల్ చేస్తూ ఈ హ్యూమన్ కనెక్షన్ను మాస్టర్ చేయగలిగిన వ్యక్తే ఎప్పటికైనా అసలైన పవర్ ప్లేయర్ అవుతాడు. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్లోని అత్యంత భయంకరమైన అండ్ చాలా కన్ఫ్యూజింగ్ పవర్లా దగ్గరకొచ్చాం. అద్దం కేవలం మన ఫేస్ను మాత్రమే చూపదు, అదొక డేంజరస్ సైకలాజికల్ వెపన్. అదే లా 44, డిజార్మ్ అండ్ ఇన్ఫ్యూరియేట్ విత్ మిర్రర్ ఎఫెక్ట్. అద్దంలా ప్రవర్తించి ఎదుటివారిని పూర్తిగా అయోమయంలో పడేయడం. రాబర్ట్ గ్రీన్ ఇక్కడ 4 రకాల మిర్రర్ ఎఫెక్ట్స్ గురించి చెప్పారు. ఫస్ట్, ది న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్. శత్రువుల యాక్షన్స్ను ఎగ్జాక్ట్గా కాపీ చేస్తూ వాళ్ల స్ట్రాటజీని బ్లాంక్ చేయడం. సెకండ్, ది నార్సిసిస్ ఎఫెక్ట్. ఎదుటివాళ్ల కోలికలను వాళ్లకే అద్దంలా చూపిస్తూ వాళ్లని మనవైపు ఆకర్షించడం. థర్డ్, ది మారల్ ఎఫెక్ట్. వాళ్లు చేసిన తప్పునే ఎగ్జాక్ట్గా వాళ్లకే చేసి చూపిస్తూ ఒక గట్టి గుణపాఠం చెప్పడం. అండ్ ఫోర్త్, ది హాలోసినేటరీ ఎఫెక్ట్. అంటే ఒక ఇల్యూజన్ను, ఒక భ్రమను క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీలో ఎల్లో కిడ్ వీల్ అనే ఒక స్కామర్ ఏకంగా ఒక నకిలీ బ్యాంకునే సెటప్ చేసి అదే రియాలిటీ అనే భ్రమను క్రియేట్ చేసి అత్యంత ధనవంతులను సైతం ఈజీగా మోసం చేశాడు. ఈ మిర్రర్ ఎఫెక్ట్ను 2 కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో వాడొచ్చు. ఎదుటివారి డిజైర్స్, ఆలోచనలకు మనం అద్దం పడితే వాళ్లు మనపై విపరీతమైన ట్రస్ట్ పెంచుకుంటారు, వాళ్ల డిఫెన్స్ అంతా పడిపోతుంది. అదే గనక వాళ్ల నెగటివ్ యాక్షన్స్ను వాళ్లమీదే రివర్స్లో ప్రయోగిస్తే వాళ్లు తీవ్రమైన కోపానికి, ఫ్రస్ట్రేషన్కి గురవుతారు, ఎమోషనల్గా ఓవర్ రియాక్ట్ అవుతారు. అసలు మన ఎత్తుగడ ఏంటో వాళ్లకు అస్సలు అర్థంగాని ఒక పర్ఫెక్ట్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా అలర్ట్గా ఉండాలి. ఈ లాలో ఒక పెద్ద డేంజర్ దాగి ఉంది. అదే ఇన్వాలంటరీ మిర్రరింగ్. అంటే మన ప్రమేయం లేకుండానే వేరేవాళ్ల పాస్ట్ తాలూకు నీడలో మనం చిక్కుకుపోవడం.
ప్రసిద్ధ సంగీతకారుడు రిచర్డ్ వాగ్నర్ కింగ్ లూడ్విగ్తో ఉన్నప్పుడు తెలియకుండానే ఆ కింగ్ వాళ్ల తాతగారి పాత చెడ్డ చరిత్రను రిపీట్ చేసినట్లుగా బిహేవ్ చేసి ఏకంగా దేశ బహిష్కరణకు గురయ్యాడు. సో వేరొకరి గడిచిన చెడ్డ కాలానికి మనం ఎప్పుడూ అద్దంలా మారకూడదు. సైకలాజికల్ వార్ఫేర్లో ఈ మిర్రర్ ఎఫెక్ట్ అనేది నిజంగా ఒక బ్రహ్మాస్త్రం. ఎదుటివారి బిహేవియర్ను అద్దంలా కాపీ చేసి వాళ్లనే కంట్రోల్ చేయడం, వాళ్ళని సైకలాజికల్గా బ్రేక్ చేయడం ఒక అద్భుతమైన డార్క్ ఆర్ట్. దీన్ని గనక మాస్టర్ చేస్తే ఆ వ్యక్తి మైండ్ను ఇక ఎవ్వరూ రీడ్ చేయలేరు. ఈ సూత్రాలన్నీ విన్నాక ఒకసారి ఆలోచించండి. మనుష్యుల మనస్సులను, అద్దాలను ఎంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలిగినా సరే, ఒకవేళ అధికారం కోసం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సమూలంగా మార్చేయాల్సిన పరిస్థితే వస్తే అప్పుడేం జరుగుతుంది? రాబర్ట్ గ్రీన్ చెప్పిన చివరి 4 సూత్రాలు అంటే లాస్ 44 నుండి 48 వరకు ఈ పవర్ గేమ్స్లోని ఎండ్ గేమ్ గురించి చెప్తాయి. ఆ రూల్స్ అత్యంత కఠినమైనవి అండ్ కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్. ఆ ఫైనల్ కంక్లూజన్ను మన తదుపరి భాగంలో డీకోడ్ చేద్దాం. అప్పటివరకు ఈ సైకలాజికల్ లాస్ను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సీ యు సూన్.